గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాస్‌లో మనం రీజనింగ్‌లో భాగంగా సిలాయిజమ్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. మాక్సిమం మీరందరూ ఈ చాప్టర్‌ని ఇంగ్లీష్‌లోనే ప్రాక్టీస్ చేయండి. తెలుగులో చేస్తే కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అయితే ఈ చాప్టర్ మీకు అర్థం కావాలంటే నేను చెప్పే 7 రకాల మోడల్స్ మీద మీకు అవగాహన ఉంటే సరిపోద్ది. ఈ 7 రకాల మోడల్స్ మీద ఫిగర్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాల. ఆ 7 రకాల మోడల్స్ చూడండి. ఫస్ట్ మోడల్ ఆల్ టు ఆల్ టైప్ 1 మోడల్. సెకండ్ వన్ ఆల్ టు ఆల్ టైప్ 2 మోడల్. థర్డ్ వన్ ఆల్ టు సమ్ మోడల్. ఫోర్త్ వన్ సమ్ టు ఆల్. ఫిఫ్త్ వన్ ఆల్ టు నో. సిక్స్త్ వన్ సమ్ టు సమ్. సెవెంత్ వన్ నో టు ఆల్. ఇవన్నీ మోడల్స్ అండి. ఫిగర్స్ ప్రాక్టీస్ చేయాల. అంటే వాడు స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ చూడంగానే ఇది పలానా మోడల్ అని మీకు ఐడియా రావాలా. ఆ మోడల్‌ని బట్టి మీరు ఫిగర్ ఎయ్యాల. ఫిగర్ ఏస్తేనే మీకు ఆన్సర్ వస్తది. అసలు ఎగ్జామ్‌లో క్వెషన్ ఎలా ఇస్తాడంటే చూడండి. స్టేట్మెంట్స్ రూపంలో 1 గాని, 2 గాని, 3 గాని ఎన్నైనా వాడిష్టం ఇస్తాడు. దాని కింద కన్‌క్లూజన్స్ అని 1 గాని, 2 గాని ఇస్తాడు. ఆ కన్‌క్లూజన్స్ కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఓన్లీ కన్‌క్లూజన్ 1 ఫాలోస్ అని, ఓన్లీ కన్‌క్లూజన్ 2 ఫాలోస్ అని, బోత్ కన్‌క్లూజన్స్ 1 అండ్ 2 ఫాలోస్ లేదా ఎయిదర్ కేసెస్ లేదా నెయిదర్ కేసెస్ ఏదైనా అడగతాడు. ఎగ్జామ్‌లో వాడు ఏదడిగినా మీరు పెట్టే విధంగా నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఈ వీడియోలో నేను 7 రకాల మోడల్స్, ఒక్కొక్క మోడల్ మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది ప్రాక్టీస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఇయర్స్‌లో అడిగిన అన్ని సిలాయిజం క్వెషన్స్ గ్యాదర్ చేశాను. వాటిని మీ దగ్గర నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకే. ఫస్ట్ మోడల్ చూడండి. ఫస్ట్ మోడల్ చూడండి. ఆల్ టు ఆల్ టైప్ 1 మోడల్. ఫస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తాను. తర్వాత ఒక ఎగ్జాంపుల్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ బీస్ ఆర్ సీస్. అయిపోయింది. ఇదే అండి ఫస్ట్ మోడలు. ఆల్ టు ఆల్‌లో మోడల్‌ని బట్టి మనం ఫిగర్ ఏ విధంగా ఏసుకోవాల. ఏమేసాను నేను బాగా చూడండి. ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ బీస్ ఆర్ సీస్. ఈ విధంగా మీరు ఫిగర్ ఎయ్యాల. అయితే ఇప్పుడు రిలేషన్ ఎలా ఉండాలంటే బాగా చూడండి. కంపారిజన్ ఎలా ఉండాలంటే లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంటే లోపల నుంచి బయట దాంతో కంపేర్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. లోపల నుంచి బయట దాంతో కంపేర్ చేసేటప్పుడు ఆల్ గాని, సమ్ గాని వాడాల. అంతే ఇంకేం వాడకూడదు. కన్‌క్లూజన్‌లో అవే వాడాల. అలా గాకుండా బయట నుంచి లోపలికొచ్చేటప్పుడు, బయట దాంతో లోపల దానిని కంపేర్ చేసేటప్పుడు ఓన్లీ సమ్ మాత్రమే వాడాల. ఇది మీ మైండ్‌లో ఉంటే చాలండి. ఇంకేం లేదు. అంటే వాడు ఎలా కంపేర్ చేస్తాడు? ఎలా రిలేషన్ చూస్తాడంటే ఏకి, సికి చూడొచ్చు. బికి, ఏకి చూడొచ్చు. వాడు ఎలా అయినా చూడని. నాకు గుర్తుండాల్సిందేంది? లోపల నుంచి బయటికెళ్తుందా? బయట నుంచి లోపలికెళ్తున్నాడా? ఈ కంపారిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బయట నుంచి లోపలికొచ్చేటప్పుడు సమ్ వాడతాం. లోపల నుంచి బయటికెళ్ళేటప్పుడు ఆల్ గాని, సమ్ గాని వాడతాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇప్పుడు దాకా ఎన్ని వీడియోస్ చూసారో, ఏ క్లాసులు విన్నారో నాకైతే తెలీదు. బట్ ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వెషన్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. స్టేట్మెంట్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్ 1 ఆల్ మెన్ ఆర్ డాగ్స్. ఎలా వేసుకోవాలి ఫిగరు? మెన్ బదులు ఎమ్ రాసుకున్నాను. ఆల్ మెన్ ఆర్ డాగ్స్. ఓకే. డి పెట్టుకున్నా. సెకండ్ స్టేట్మెంట్ ఏంది? ఆల్ డాగ్స్ ఆర్ వుమెన్. ఆల్ డాగ్స్ ఆర్ వుమెన్. డబ్ల్యూ పెట్టుకున్నా. ఈ ఫిగర్ ఏసుకుంటే మీకు ఆన్సర్ వచ్చినట్టేనండి. ఇంకేం లేదు. ఆల్ మెన్ ఆర్ డాగ్. ఆల్ డాగ్స్ ఆర్ వుమెన్. ఈ ఫిగర్ వస్తే అయిపోయినట్టే. ఇప్పుడు కన్‌క్లూజన్ చూడండి. ఫస్ట్ కన్‌క్లూజన్. దేనితో దేన్ని కంపేర్ చేస్తున్నాడు? మెన్ను, వుమెన్. మెన్ ఎక్కడుంది? ఇక్కడుంది మెన్. చూడండి. మెన్ ఎక్కడుంది? ఇక్కడుంది మెన్. ఈ మెన్‌తో ఈ వుమెన్‌ని కంపేర్ చేస్తున్నాడు. అంటే లోపల నుంచి బయటికెళ్తున్నాడు. అంతేనా అర్థం? లోపల నుంచి బయటికెళ్ళేటప్పుడు ఏం వాడాలని చెప్పాను? ఆల్ గాని, సమ్ గాని వాడాల కన్‌క్లూజన్‌లో. ఇంకేం వాడకూడదు. ఆ రెండే వాడాల. వాడేం వాడాడు? ఆల్ వాడాడు. కాబట్టి కన్‌క్లూజన్ 1 రైట్ అని అర్థం. కన్‌క్లూజన్ 1 ఫాలోస్ అని అర్థం.
రెండో కన్‌క్లూజన్ చూడండి. వుమెన్‌కి, మెన్‌కి కంపేర్ చేస్తున్నాడు. వుమెన్ ఎక్కడుంది? ఇక్కడుంది వుమెన్. మెన్ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. అంటే బయట నుంచి లోపలికెళ్తుంది కంపారిజన్ అనేది. బయట నుంచి లోపలికెళ్ళేటప్పుడు ఏం వాడాలని జెప్పాను? ఇందాకే చెప్పాను. ఓన్లీ సమ్ వాడాల. అంతే ఇంకేం మాట్లాడకూడదు. వాడేం వాడాడు? ఆల్ వాడాడు. కానీ సమ్మే వాడాల. కాబట్టి కన్‌క్లూజన్ 2 అనేది రాంగ్. మీకు అర్థమవుతుందా నేను జెప్పేది? చాలా శ్రద్ధగా వినండి. ఈజీగా ఉంటది. నెక్స్ట్ మోడల్‌కెళ్దాం. సెకండ్ మోడల్ చూడండి. ఆల్ టు ఆల్ టైప్ 2 మోడల్. అంటే ఇది గూడా ఆల్ టు ఆల్ లాగా ఉంటది. అయితే స్టేట్మెంట్ పోవడానికన్నా ముందు మనం కాన్సెప్ట్ చూద్దాం. చూడండి. ఆల్ ఏస్ ఆర్ సీస్ కరెక్టే గదా! కరెక్టే. నెక్స్ట్ ఆల్ బీస్ ఆర్ సీస్ ఇది గూడా కరెక్టే గదా! కరెక్టే. అంటే టైప్ 2 మోడల్ ఇది. ఆల్ టు ఆల్‌లోనే ఉంది. ఫిగర్ గూడా సేమ్ అదే విధంగా ఉంది. ఆల్ ఏస్ ఆర్, ఆల్ ఏస్ ఆర్, ఆల్ ఏస్ ఆర్ సీస్. ఆల్ బీస్ ఆర్ సీస్. సేమ్ ఇందాక ఏదైతే చెప్పానో అదే మీ మైండ్‌లో ఉండాలి. ఏం జెప్పాను? ఎప్పుడైనా సరే లోపల నుంచి బయటికెళ్ళేటప్పుడు ఏం వాడాలా? ఆల్ గాని, సమ్ గాని వాడాల. అంతే ఇంకేం ఉండకూడదు. లోపల నుంచి బయటకొచ్చేటప్పుడు, బయట నుంచి లోపలికొచ్చేటప్పుడు ఎలా అయినా రావచ్చు. ఇలా బి వైపు రావచ్చు. ఇలా ఇలా ఏ వైపు రావచ్చు. ఎలా అయినా సరే బయట నుంచి లోపలికొచ్చేటప్పుడు ఓన్లీ సమ్ మాత్రమే వాడాలి. ఆల్రెడీ చెప్పాను. అయితే ఏకి, బికి రిలేషన్ ఏమైనా ఉందా అంటే, ఏకి, బికి అసలు రిలేషన్ అనేది ఉండకూడదు. అసలు మాట్లాడకూడదు ఆ రెండిటి గురించి. అంతే. ఇంకేం మాటలు లేవు. ఓకేనా? ఇప్పుడు దీనిని బట్టి, ఈ ఫిగర్‌ని బట్టి ఈ ఎగ్జాంపుల్ అనేది మనం ప్రాక్టీస్ చేద్దాం. చూడండి. ముందు ఫిగర్ ఏస్తున్నాను నేను. స్టేట్మెంట్‌ని బట్టి ఫిగర్ ఏస్తాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఆల్ పెన్స్ ఆర్ చాక్స్. చూడండి. ఆల్ పెన్స్ ఆర్ చాక్స్. చాక్స్ కాబట్టి సీహెచ్ పెట్టా. ఓకే. సెకండ్ స్టేట్మెంట్ ఏంది? ఆల్ చైర్స్ ఆర్ చాక్స్. ఇది గూడా సేమ్ అదే. ఇంతవరకులాగే మోడల్ ఇది. చైర్ కాబట్టి సీహెచ్ఆర్ పెట్టా. ఓకే. అయిపోయింది. స్టేట్మెంట్ చూసాను. ఫిగరేసాను. ఫిగరేసిన తర్వాత వాడు కన్‌క్లూజన్ ఏదిచ్చినా నేను కనుక్కుంటాను. ఫస్ట్ కన్‌క్లూజన్ చూడండి. పెన్‌కి, చైర్స్‌కి రిలేషన్ చూస్తున్నాడు. పెన్ ఈడుంది. చైర్ ఈడుంది. ఇందాకే జెప్పాను. ఈ రెండిటి మధ్య కంపారిజన్ అనేది అసలు మాట్లాడకూడదు. కన్‌క్లూజనే ఉండకూడదు దాని మీద. మళ్ళీ వాడు ఏదిస్తే ఏమి? అది రాంగ్ అని అర్థం. వాడు సమ్ ఇచ్చాడు. సమ్ ఇవ్వని, ఆల్ ఇవ్వని, సమ్ నాట్ ఇవ్వని ఏదైనా ఇవ్వనివ్వండి. కానీ అసలు రిలేషనే లేదని చెప్తున్నాను గదా! ఆ రెండిటి మధ్య కంపారిజనే ఉండకూడదసల. కాబట్టి ఫస్ట్ కన్‌క్లూజన్ రాంగ్. రెండో కన్‌క్లూజన్ ఏంది? చాక్సు, పెన్స్. చాక్స్ ఎక్కడుంది? ఇక్కడుంది చాక్సు. పెన్ ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే బయట నుంచి లోపలికొస్తున్నాడు. బయట నుంచి లోపలికొచ్చేటప్పుడు కంపారిజన్ రిలేషన్ అనేది ఎలా ఉండాలా? ఓన్లీ సమ్మే మాట్లాడాల. ఇందాకే జెప్పాను నేను. బయట నుంచి లోపలికొచ్చేటప్పుడు ఓన్లీ సమ్మే మాట్లాడాల. వాడేం మాట్లాడాడు? సమ్మే మాట్లాడాడు. కాబట్టి కన్‌క్లూజన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. చాలా ఈజీగా ఉంటది. నిదానంగా వినే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్ చూడండి. ఆల్ టు సమ్ మోడల్. ఆల్ టు సమ్ అంటే ఫిగర్ ఎలా ఏసుకోవాలా? కాన్సెప్ట్ జెప్తాను. తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి. ఆల్ టు సమ్. ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఏస్ ఆర్ బీస్. కరెక్టా కాదా? కరెక్టే. సమ్ బీస్ ఆర్ సీస్. ఇది ఫిగరు. ఆల్ టు సమ్‌కి ఫిగర్ ఏసే విధానం. ఆల్ ఏస్ ఆర్ బీస్. కరెక్టే. సమ్ బీస్ ఆర్ సీస్. ఇది గూడా కరెక్టే. ఈ విధంగా ఫిగర్ ఏసుకోవాల. ఈ విధంగా ఫిగర్ ఏసుకున్న తర్వాత రిలేషన్ అనేది మనం చెక్ జేయాల. రిలేషన్ ఎలా ఉంటది? ఆల్రెడీ ఇందాకే చెప్పాను. లోపల నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే లోపల నుంచి బయటకొచ్చేటప్పుడు ఆల్ గాని, సమ్ గాని ఈ రెండే మాట్లాడాల. బయట నుంచి లోపలికొచ్చేటప్పుడు ఓన్లీ సమ్మే మాట్లాడాల. అలా గాకుండా ఇక్కడ బాగా అబ్జర్వ్ జేస్తే ఈ రెండిటికి ఏకి, సికి మధ్య రిలేషన్ ఏమైనా ఉందా అంటే,
ఏ గురించి, సి గురించి అసలు మాట్లాడకూడదు. ఈ రెండిటి గురించి అసలు కన్‌క్లూజనే ఉండకూడదు అంతే. ఆ విషయాన్ని మీ మైండ్‌లో గుర్తుండిపోవాల. మరి ఈ రెండిటి గురించి ఏంది? ఈ 2 అంటే ఏంది? ఈ లైన్ ఏందిది? బి ఇది. అంతే గదా! ఇది బినే గదా! ఇది. ఈ బికి, ఈ సికి. బికి, సికి రిలేషన్ ఏందంటే ఓన్లీ మాత్రమే మాట్లాడాల. అంతే ఇంకేం ఉండకూడదు. ఈ ఫిగర్‌ని చూడంగానే ఈ రిలేషన్ అనేది మీ మైండ్‌లో ఉండాలండి. అప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్‌లో వాడు ఏదిచ్చినా పెట్టగలుగుతారు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వెషన్‌లోకెళ్దాం. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. స్టేట్‌మెంట్ ఏమిచ్చాడు? ఆల్ రోడ్స్ ఆర్ వాటర్. చూడండి. రోడ్‌ని ఆర్ అనుకున్నాను. ఆల్ రోడ్స్ ఆర్ వాటర్. కరెక్టే. ఫిగర్ యేసుకుంటున్నాను నేను ఫస్టు. ఆల్ రోడ్స్ ఆర్ వాటర్. సెకండ్ స్టేట్‌మెంట్ ఏంది? సమ్ వాటర్ ఆర్ బోర్డ్స్. సమ్ వాటర్ ఆర్ బోర్డ్స్. బి బెట్టుకున్నాను. ఫిగరొస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టేనండి. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు కన్‌క్లూజన్ చూడండి. కన్‌క్లూజన్ ఏమిచ్చాడు? ఫస్ట్ కన్‌క్లూజన్ బోట్స్‌కి, రోడ్స్‌కి ఈ రెండిటికి కంపేర్ జేస్తున్నాడు. బోట్స్ అంటే ఏది? ఇది బోట్స్. రోడ్స్ అంటే ఇది. ఇందాకే చెప్పాను. ఈ రెండిటి గురించి అసలు మాట్లాడకూడదంతే. మళ్ళీ దాని గురించి కన్‌క్లూజన్ అనేది ఉండకూడదు. కానీ వాడు ఏదో ఒక కన్‌క్లూజన్ రాశాడు. సమ్ అంట. సమ్ గాని, ఆల్ గాని అసలు ఏది వాడకూడదండి అంతే. కాబట్టి కన్‌క్లూజన్ 1 రాంగ్. సెకండ్ కన్‌క్లూజన్ చూడండి. వాటర్‌కి, బోట్స్‌కి రిలేషన్ అడుగుతున్నాడు. వాటర్ ఎక్కడుంది? ఇది వాటర్. ఇది వాటర్. అవునా? ఇది వాటర్. అంతే కదా! డబుల్ ఉంది కదా! ఇది వాటర్. దీనికి ఇది బోట్ ఇది. ఈ రెండిటికి రిలేషన్ అడుగుతున్నాడు. ఇందాకే చెప్పాను. ఈ రెండిటికి రిలేషన్ ఎలా ఉండాలి? మాత్రమే మాట్లాడాల. కానీ ఓడేం అడిగాడు? ఆల్ అని ఇచ్చాడు కన్‌క్లూజన్‌లో. అంటే సెకండ్ కన్‌క్లూజన్ కూడా రాంగ్ అని అర్థం. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏందిక్కడ? సమ్ వాటర్ ఆర్ బోట్స్ లేదా సమ్ బోట్స్ ఆర్ వాటర్. ఈ రెండిటి మధ్య సమ్మే మాట్లాడాల. సమ్మే మాట్లాడాలి అంతే. వాడు ఆల్ ఇచ్చాడు. కాబట్టి 2 కన్‌క్లూజన్‌లు రాంగ్ అని అర్థం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా జాగ్రత్తగా అన్నిటిని గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోడల్‌కెళ్దాం. ఫోర్త్ మోడల్ చూడండి. సమ్ టు ఆల్. ఈ మోడల్ మీద కాన్సెప్ట్ ఎలా ఉంటది? ఫిగర్ ఎలా ఏసుకోవాలా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది చేద్దాం. ఫస్ట్ ఫిగర్ ప్రాక్టీస్ చేద్దాం. చూడండి. సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్. ఆల్ బీస్ ఆర్ సీస్. చూడండి ఎలా ఏసాను ఫిగరు. సమ్ టు ఆల్ నేను మాట్లాడే మోడల్ ఇది. కాబట్టి సమ్ ఏస్ ఆర్ బీస్. ఆల్ బీస్ ఆర్ సీస్. ఇందాకలాగే ఏసాను సేమ్ అదే విధంగా. మరి ఈ విధంగా ఉన్నప్పుడు రిలేషన్ అనేది ఎలా ఉంటదో చూడాలి ఫస్ట్. చూడండి ఇక్కడ చూడండి. ఏకి, సికి లేదా ఏకి, బికి రెండిటికి ఒకటే. ఏకి, సికి, ఏకి, బికి ఇలా రిలేషన్ అడిగినప్పుడు ఓన్లీ మాత్రమే మాట్లాడాలి. ఇంకేం మాట్లాడకూడదు. ఏకి, బికి అడిగినా, ఏకి, సికి అడిగినా ఈ రెండిటి మధ్య రిలేషన్ అది. ఆల్రెడీ మనకు తెలుసు. ఏం తెలుసు? లోపల నుంచి బయటికెళ్ళేటప్పుడు కంపారిజన్ అనేది ఆల్ గాని, సమ్ గాని మాట్లాడాల. ఇది ఆల్రెడీ చెప్తూనే వస్తున్నా నేను ప్రతిసారి. బయట నుంచి లోపలికొచ్చేటప్పుడు కంపారిజన్ ఓన్లీ సమ్ మాత్రమే మాట్లాడాల. ఫిగర్‌ని బట్టి మీకు ఈ రిలేషన్ అనేది మీ మైండ్‌లో ఉండాలండి. తర్వాత వాడు ఎలా అయినా ఇవ్వని ఆన్సర్ అనేది వస్తది. ఫిగర్ అర్థమైంది. రిలేషన్ అర్థమైంది. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి. స్టేట్‌మెంట్‌ని బట్టి మనం ఫిగర్ యేసుకుంటాం. ఫస్ట్ స్టేట్‌మెంట్ ఏంది? సమ్ హెన్స్ ఆర్ కౌస్. చూడండి. సమ్ హెన్స్ ఆర్ కౌస్. ఫిగర్ కరెక్టేనా? కరెక్టే. సెకండ్ స్టేట్‌మెంట్ ఏంది? ఆల్ కౌస్ ఆర్ హార్సెస్. ఆల్ కౌస్ ఆర్ హార్సెస్. హార్స్ గాబట్టి 2 హెచ్‌లొచ్చాయి గాబట్టి హెచ్‌ఓఆర్ బెడదాం. ఇది హెన్ గాబట్టి హెచ్‌ఈ బెడదాం. ఓకే. ఇప్పుడు నాకు ఫిగరొచ్చింది. ఫిగరొచ్చిన తర్వాత వాడు కన్‌క్లూజన్ ఎలా ఇచ్చినా మనం పెట్టగలుగుతాము. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ కన్‌క్లూజన్ చూడండి. హార్స్‌కి, హెన్స్‌కి రిలేషన్ మాట్లాడుతున్నాడు. కంపారిజన్ అనేది చేస్తున్నాడు. హార్స్ ఏది? ఇది హార్సు. ఈ లైన్ హార్స్ ఇది. ఇదంతా హార్సే పెద్దది. ఇది హెన్స్ ఇది. ఈ రెండిటికి ఇంతవరకే జెప్పాను. రిలేషన్ అనేది ఈ రెండిటికి
సమ్మే మాట్లాడాలా అని చెప్పాను. సమ్మే ఉండాలంతే కన్‌క్లూజన్‌లో. వాడేమి ఇచ్చాడు? సమ్మే ఇచ్చాడు. అంటే కన్‌క్లూజన్ 1 రైట్ ఆన్సర్ అని అర్థం. సెకండ్ కన్‌క్లూజన్ చూడండి. హెన్స్‌కి, హార్స్‌కి ఈ రెండిటికి కంపేర్ చేస్తున్నారు. సేమ్ అదే అండి. రివర్స్. హెన్స్‌కి, హార్స్‌కి సేమ్ ఇదే. హార్సు, హెన్సు, హార్సు, హెన్సు, హార్సు. ఇంతవరకే చెప్పాను సమ్ అని. కాబట్టి వాడు కూడా సమ్మే వాడాడు. కాబట్టి బోత్ కన్‌క్లూజన్స్ ఫాలోస్. 2 కన్‌క్లూజన్ రైటే అని అర్థం. చెప్పేది బాగా వినండి. ఒకటికి 2 సార్లు వినండి. ఈజీగా అర్థమవుతది. ఫస్ట్ మీరు ఫిగర్ ప్రాక్టీస్ చేయాల. ఫిగర్ మీద రిలేషన్ అనేది మీ మైండ్‌లో ఉండాల. దేనికి రిలేషన్ ఎలా ఉండాలి అనేది గుర్తుండాల. ఐదో మోడల్‌లోకెళ్దాం. ఫిఫ్త్ మోడల్ చూడండి. ఆల్ టు నో. ఫస్ట్ కాన్సెప్ట్, ఫిగరు. తర్వాత మనం ఎగ్జాంపుల్. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఆల్ టు నో ఫిగర్ ఎలా ఏసుకోవాలంటే ఆల్ ఏస్ ఆర్ బీస్. ఫిగర్ కరెక్టేనా? కరెక్టే. ఆల్ ఏస్ ఆర్ బీస్. నో బీ ఈజ్ సి. చూడండి ఫిగర్ ఎలా వచ్చిందో. ఆల్ టు నో ఫిగర్ ఎలా ఉంటది. ఆల్ ఏస్ ఆర్ బీస్. కరెక్టే. నో బీ ఈజ్ సి. ఇలా ఉంటది ఫిగర్ ఇది. ఇప్పుడు దీనిని బట్టి ఇప్పుడు మనం రిలేషన్స్ అనేది కంపారిజన్ అనేది గుర్తుపెట్టుకోవాల. ఎలా అంటే చూడండి ఆల్రెడీ ఇంతవరకే చెప్పాను. ఏం చెప్పాను? లోపల నుంచి బయటికెళ్ళేటప్పుడు, ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు కంపారిజన్ ఎలా ఉండాలి? రిలేషన్ ఎలా ఉండాలి? ఆల్ గాని, సమ్ గాని మాట్లాడాల. అలా గాకుండా బయట నుంచి లోపలికొచ్చేటప్పుడు ఓన్లీ సమ్ మాత్రమే మాట్లాడాల. ప్రతిసారి చెప్తున్నాను ఈ వర్డ్ నేను. ఇప్పుడు ఈ సికి, ఈ బికి రిలేషన్ ఏమన్నా ఉందా అంటే ఉంది. నో అయినా వాడొచ్చు. లేదా సమ్ నాట్ అయినా వాడొచ్చు. గుర్తుపెట్టుకోండి. నో అయినా వాడొచ్చు. సమ్ నాట్ అయినా వాడొచ్చు. దేనికి? బికి, సికి మాత్రమే చెప్తున్నా నేను. మళ్ళీ ఈ సికి, ఈ ఏకి ఈ లోపల కొంచెం ఉంది గదా! ఈ సికి, ఈ ఏకి దీనికి నో అనే రిలేషన్ వాడాల. నో అనే రిలేషన్ గుర్తుపెట్టుకోండి. బాగా చాలా జాగ్రత్తగా మళ్ళీ వినండి. సికి, బికి ఏం వాడాలి? నో అయినా వాడొచ్చు. సమ్ నాట్ అయినా వాడొచ్చు. సికి ఏకడిగితే నో మాత్రమే మాట్లాడాల. ఇప్పుడు ఈ మోడల్ మీద క్వెషన్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. చూడండి. ఫిగర్ చేయండి. ఫస్ట్ ఫిగర్ ఎయండి. స్టేట్మెంట్. ఆల్ రోడ్స్ ఆర్ పోల్స్. చూడండి. ఆల్ రోడ్స్ ఆర్ పోల్స్. ఓకే. సెకండ్ స్టేట్మెంట్ ఏంది? నో పోల్ ఈజ్ హౌస్. నో పోల్ ఈజ్ హౌస్. హెచ్ఓ హౌస్. ఇలా యేసుకున్నాను. కరెక్టేనా? ఫస్ట్ ఫిగర్ ఎయ్యాలండి. స్టేట్మెంట్ చూడగానే ఫస్ట్ ఫిగర్ ఎయ్యాల. ఆల్ రోడ్స్ ఆర్ పోల్స్. పి బెట్టుకున్నా. నో పోల్ ఈజ్ హౌస్ అయిపోయింది. ఇప్పుడు కన్‌క్లూజన్ చూడండి. ఫస్ట్ కన్‌క్లూజన్ ఏమిచ్చాడు? రోడ్స్‌కి, హౌసెస్ గురించి మాట్లాడుతున్నాడు. రోడ్ ఎక్కడుంది? ఇక్కడుంది రోడ్డు. హౌస్ ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే ఈ రెండిటి మధ్య రిలేషన్ మాట్లాడుతున్నాడు. ఇందాకే జెప్పాను. ఈ రెండిటి మధ్య రిలేషన్ అనేది ఏం మాట్లాడాలి? నో అనే రిలేషన్ మాట్లాడాలి. వాడేం మాట్లాడాడు? సమ్ వాడుతున్నాడు. అంటే ఫస్ట్ కన్‌క్లూజన్ రాంగ్ అని అర్థం. సెకండ్ కన్‌క్లూజన్ చూడండి. హౌసెస్‌కి, పోల్స్ గురించి మాట్లాడుతున్నాడు. హౌస్ ఎక్కడుంది? ఇది హౌస్ ఇది. పోల్ ఎక్కడుంది? ఇది పోల్ ఇది. అంతే గదా! ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ రెండిటి మధ్య రిలేషన్ ఇందాకే జెప్పాను. నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడే రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ రెండిటి మధ్య రిలేషన్ ఏముండాలి? నో అయినా ఉండొచ్చు. సమ్ నాట్ అయినా ఉండొచ్చు. నో అయినా ఉండొచ్చు. సమ్ నాట్ అయినా ఉండొచ్చు. కానీ ఓడేం మాట్లాడాడు? ఓన్లీ సమ్ మాట్లాడాడు. అంటే రెండో కన్‌క్లూజన్ గూడా రాంగ్ ఆన్సర్ అని అర్థం. ఫిగరొస్తే మీరు ఏ విధంగానే చేయొచ్చండి. ఫిగర్ ప్రాక్టీస్ చెయ్యాలా? మోడల్ నంబర్ 5 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ నంబర్ 6. సిక్స్త్ మోడల్ చూడండి. సమ్ టు సమ్ మోడల్. దీని మీద ఫిగర్ ప్రాక్టీస్ చేయాలా? తర్వాత ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయాలా? ఫస్ట్ ఫిగర్ ఏస్తున్నా చూడండి. సమ్ టు సమ్ ఎలా ఉంటదంటే సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ బీస్ ఆర్ సీస్. లేదా సమ్ సీస్ ఆర్ డీస్. ఎలా అయినా వెళ్ళొచ్చు. కానీ ఏసే విధానం అయితే అదే. సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ బీస్ ఆర్ సీస్. ఇప్పుడు రిలేషన్ అనేది చూడాలి మనం.
ఏకి, బీకి ఈ రెండిటి మధ్య రిలేషన్ అడిగినప్పుడు ఏముండాలంటే సమ మాత్రమే ఉండాలి. అంతే. ఈ రెండిటి మధ్య సమ్మే వాడాలంతే. ఇంకేం మాట్లాడకూడదు. బీకి, సీకి మధ్య రిలేషన్ అడిగినప్పుడు సమ మాత్రమే ఉండాల. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఏకి, సీకి అడిగితే రిలేషన్ ఏం అడగాలి? అసలు ఈ రెండిటి మధ్య అసలు మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు అంతే. అసలు రిలేషనే ఉండదు. ఆ కన్‌క్లూజన్ తప్పని అర్థం. ఏం మాట్లాడకూడదు దాని గురించి. ఎప్పుడు ఏకి, సీకి ఇలా ఉన్నప్పుడు ఫిగర్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోవాల. ఇప్పుడు ఈ మోడల్ మీద మనం ఈ క్వెషన్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. చూడండి క్వెషన్ ఏస్తున్నాను ఫస్టు. స్టేట్‌మెంట్ చూడండి. సమ్ అడల్ట్స్ ఆర్ బాయ్స్. చూడండి అడల్ట్స్ అంటే ఏ అనుకున్నాను. సమ్ అడల్ట్స్ ఆర్ బాయ్స్ బి పెట్టుకున్నాను. సెకండ్ స్టేట్‌మెంట్ సమ్ బాయ్స్ ఆర్ ఓల్డ్. సమ్ బాయ్స్ ఆర్ ఓల్డ్ ఓ పెట్టుకున్నాను. నాకు ఫిగర్ ప్రాక్టీస్ అయితే వాడు ఏ స్టేట్‌మెంట్ ఇచ్చినా నేను ఈజీగా చేయగలుగుతాను. కన్‌క్లూజన్ 1 చూడండి. అడల్ట్స్‌కి ఓల్డ్ గురించి మాట్లాడుతున్నాడు. అడల్ట్, ఓల్డ్ అంటే ఈ రెండిటి మధ్య మాట్లాడుతున్నాడు. ఈ రెండిటి మధ్య ఏముంటది రిలేషన్ అని చెప్పాను? అసలు ఉండదేమి. అసలు మాట్లాడకూడదు. దాని గురించి అసలు ఏమీ మాట్లాడకూడదు. అసలు దాని గురించి పెట్టాడంటే అది రాంగ్ అని అర్థం. వాడు ఇంకేం మాట్లాడితే నాకెందుకు అసల? రాంగ్ అది. అది ఏమైనా అయ్యుండొచ్చు. అసలు మాట్లాడకూడదు. తెలివితో వాడు సమ్ అడల్ట్స్ ఆర్ నాట్ ఓల్డ్ అన్నాడు. ఓహ్! కరెక్టే కదా అనిపిస్తది. కానీ అసలు మాట్లాడకూడదు. సమ్ నాట్ అనేది కూడా ఒక రిలేషన్ ఉంది. కాబట్టి అసలు మాట్లాడకూడదు. అయిపోయిందది. రెండో కన్‌క్లూజన్ ఏంది? బాయ్స్‌కి, ఓల్డ్‌కి. బాయ్స్‌కి, ఓల్డ్‌కి ఈ రెండిటి మధ్య రిలేషన్. ఇందాకే చెప్పాను. ఈ రెండిటి మధ్య రిలేషన్ సమ్మే ఉండాలి. ఈ రెండిటి మధ్య రిలేషన్ కూడా సమ్మే ఉండాలని చెప్పాను. అంటే ఈ రెండిటి మధ్య రిలేషను సమ్ ఉండాల. వాడేం మాట్లాడాడు? సమ్ బాయ్స్ ఆర్ నాట్, సమ్ నాట్ వాడాడు. కాబట్టి కన్‌క్లూజన్ 2 కూడా రాంగ్ అని అర్థం. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్‌లో వాడు ఏదిచ్చినా మీరు పెట్టగలుగుతారండి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మోడల్‌కెళ్దాం. లాస్ట్ మోడల్ చూడండి. ఏడో మోడల్ నో టు ఆల్. ఈ కాన్సెప్ట్ మీద ఫిగర్ ఎలా ఎయ్యాలో చెప్తాను. తర్వాత ప్రాక్టీస్ క్వెషన్ అనేది ఒకటి చూద్దాం. ఫిగర్ చూడండి. నో ఏ ఈజ్ బి. నో టు ఆల్ గురించి మాట్లాడుతున్నాను. నో ఏ ఈజ్ బి. ఆల్ బీస్ ఆర్ సీస్. ఇది ఫిగర్ దీనికి. నో టు ఆల్. ఈ ఫిగర్ వస్తే మీకు అయిపోయినట్టే. వాడు ఏది ఇచ్చినా పెట్టగలుగుతారు. ఇప్పుడు రిలేషన్ గురించి మాట్లాడదాం. ఎప్పుడైనా సరే ఫిగర్ ఎలా ఉన్నప్పుడు ఏకి, బికి బాగా చూడండి. ఏతో బి కంపేర్ చేసినప్పుడు రిలేషన్ అనేది అసలు ఉండదు. కంపేర్ చేయకూడదు. ఏ నుంచి బికి గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సారీ సి ఇది. ఇది కదా బి అంటే ఇది బి ఇది. సికి. ఏ నుంచి సికి మాట్లాడేటప్పుడు అసలు కంపారిజన్ అనేదే చేయకూడదు. అలా కాకుండా సి నుంచి ఏకి మాట్లాడేటప్పుడు, సి నుంచి ఏకి మాట్లాడేటప్పుడు సమ్ నాట్ అని వాడాల. ఏం వాడాలా? సమ్ నాట్. ఇది సి ఇది. బి అనుకున్నాను. సారీ సి ఇది. ఏ నుంచి సికి కంపేర్ చేసేటప్పుడు అసలు మాట్లాడకూడదు. అదే సి నుంచి ఏకి మాట్లాడేటప్పుడు సమ్ నాట్ అనే రిలేషన్ వాడాల. మరి ఏ నుంచి బి పరిస్థితి ఏంది? ఈ ఏ నుంచి బికి ఏం వాడాలంటే నో అనే రిలేషన్ వాడాల. నో. నో అనేది మాత్రమే మాట్లాడాల. ఏ నుంచి బికి, బి నుంచి ఏకి 2 నో అనే రిలేషన్ మాట్లాడాల. ఆల్రెడీ మనందరికి తెలుసు. లోపల నుంచి బయటకొచ్చేటప్పుడు ఏం మాట్లాడాలా? ఆల్ గాని, సమ్ గాని మాట్లాడాల. బయట నుంచి లోపలికెళ్ళేటప్పుడు ఓన్లీ సమ మాత్రమే మాట్లాడాల. ఇది ఆల్రెడీ చెప్తూనే వస్తున్నాను. ఇప్పుడు ఈ మోడల్ మీద ఒక క్వెషన్ ప్రాక్టీస్ చేద్దాం. చూడండి. స్టేట్‌మెంట్ చూడండి. నో జెంటిల్‌మ్యాన్ ఈజ్ పూర్. ఫిగర్ ఏసుకుంటే ఆన్సర్ మీకు ఈజీగా వస్తుందండి. నో జెంటిల్‌మ్యాన్ జీ పెట్టుకున్నాను. నో జెంటిల్‌మ్యాన్ ఈజ్ పూర్. ఓకే. సెకండ్ స్టేట్‌మెంట్ ఏంది? ఆల్ జెంటిల్‌మెన్ ఆర్ రిచ్. ఆల్ జెంటిల్‌మెన్ ఆర్ రిచ్. సారీ జెంటిల్‌మ్యాన్ ఇది కదా! ఆల్ జెంటిల్‌మ్యాన్ ఆర్ రిచ్ అంటే ఆర్ ఇది. ఫిగర్ కరెక్ట్‌గా ఏసుకుంటే మనకి ఎటువంటి ఆన్సర్ అయినా వస్తది. ఇప్పుడు మనం ఫిగర్ ఏసుకున్న తర్వాత కన్‌క్లూజన్‌లోకెళ్ళిపోదాం.
కన్క్లూజన్ దేనికి దేనికి చేస్తున్నారు చూడండి. పూర్‌కి, రిచ్‌కి. పూర్ ఎక్కడుంది? ఇక్కడుంది. రిచ్ ఎక్కడుంది? ఇక్కడుంది. దీంతో దీన్ని కంపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. దీంతో దీన్ని కంపేర్ చేసేటప్పుడు సమ్ నాట్ వాడాలి. ఏం వాడాలి? సమ్ నాట్ వాడాలి. అదే దీంతో దీన్ని కంపేర్ చేసేటప్పుడు మాత్రం అసలు మాట్లాడకూడదని చెప్పాను ఇందాక. దాన్నే దృష్టిలో పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు దీనికి, దీనికి కాబట్టి సమ్ నాట్ వాడాలి. వాడేం వాడాడు? నో అని వాడాడు. అంటే కన్‌క్లూజన్ 1 రాంగ్ అని అర్థం. సెకండ్ కన్‌క్లూజన్ చూడండి. రిచ్‌కి, పూర్‌కి సేమ్ అదే రివర్సు. రిచ్‌కి, పూర్‌కి ఇది మాట్లాడుతున్నాడు. ఈ రెండిటి మధ్య అంటున్నాడు. ఈ రెండిటి మధ్య ఇందాకే చెప్పాను. ఈ రెండిటి మధ్య రిచ్‌కి, పూర్‌కి అడుగుతున్నాడు. అసలు మాట్లాడకూడదు. రిలేషనే ఉండదసల. వాడేమో మళ్ళీ నో అంటున్నాడు. అసలు మాట్లాడకూడదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి. దీనికి, దీనికి మాట్లాడేటప్పుడు పూర్‌కి, రిచ్‌కి మాట్లాడేటప్పుడు సమ్ నాట్ వాడాలి. సమ్ నాట్ వాడాలి. అలా గాకుండా రిచ్‌కి, పూర్‌కి ఇలా కంపేర్ చేసేటప్పుడు అసలు మాట్లాడకూడదు. వాడు మాట్లాడాడు. కాబట్టి రాంగ్ అయింది. 2 కన్‌క్లూజన్‌లు ఇక్కడ రాంగ్ అని అర్థం. మీరు ఫిగర్స్ ప్రాక్టీస్ చేస్తే వాడు ఎగ్జామ్‌లో ఏదడిగినా పెట్టొచ్చండి. ఇప్పుడు నేనన్నీ డైరెక్ట్ రిలేషన్స్ మీద మీకు బిట్స్ అనేది ప్రాక్టీస్ చేపిచ్చాను. పాజిబిలిటీస్ ఉన్నాయి. అవి ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ ఎయిదర్ కేస్ ఎప్పుడొస్తది? నెయిదర్ కేస్ ఎప్పుడు? నెయిదర్ ఆల్రెడీ చెప్పాను. 2 రాంగ్ అయితే నెయిదర్. ఎయిదర్ ఎప్పుడొస్తదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదే వీడియోలో ప్రీవియస్ ఇయర్స్‌లో అడిగిన ఆల్ క్వెషన్స్ అనేవి మీకక్కడ నేను సాల్వ్ చేసి చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అదేవిధంగా వీడియో క్వాలిటీ లేదంటున్నారు, క్లారిటీ లేదంటున్నారు. సెట్టింగ్స్‌లోకెళ్ళి మీరు 720లో గాన మీరు క్వాలిటీ పెట్టుకుంటే క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ.